హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మార్కెట్‌లు ఈరోజు గూడా అప్‌లోనే గ్రీన్‌లోనే, డీప్ గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మన మార్కెట్ పరిస్థితి ఏంటి? వార్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అంటే వార్ ఇష్యూస్ అనేది జరుగుతూనే ఉన్నాయి. మార్కెట్ ఈరోజు పెరిగింది. ఆహ్, నెక్స్ట్ ఎఫ్ఐఎస్ ఈరోజు బయింగ్‌కొచ్చారు. అది రియల్ బయింగా? లేకపోతే ఏమన్నా ఎలా ఉంటుంది అనేది తెలవాలి అంటే మనం నెక్స్ట్ 1 డే ఆగాల్సిందే. రేపు డాటా ఎఫ్ఐఎస్ బయింగ్‌లో ఉన్నారా? సెల్లింగ్‌లో ఉన్నారా? దాన్ని బట్టి చూస్తే మనకు ఎఫ్ఐఎస్ బయింగ్‌లో టర్న్ అయ్యారా? లేదా? అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, నిఫ్టీ గోల్డ్‌మెన్ సాచ్ వాళ్ళు నిఫ్టీ వచ్చేసి 27,500 బై డిసెంబర్ 2025 వరకు వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పేసి వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు. ప్లస్ అది నెక్స్ట్ రేపు మార్కెట్ ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుందనేది మనం వీడియోలోకెళ్ళి చెక్ చేద్దాము. ఇదొచ్చేసి మనం ఎడ్యుకేషన్ పర్పసు మనం మీకు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు బై అండ్ సెల్ చేయాలి అనుకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయగలరు. మన మార్కెట్‌లో వచ్చేసి ఈరోజు క్లోజింగ్ వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 314 పాయింట్స్, సెన్సెక్స్ వచ్చేసి 992 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1072 పాయింట్స్, ఐటీ నిఫ్టీ వచ్చేసి 286, మిడ్ క్యాప్ వచ్చేసి 976 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయ్యాయి. మనం అనుకున్నట్టుగానే మార్కెటు మండే గ్యాప్ అప్‌లో ఓపెన్ అయితది అనుకున్నాము. గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. కానీ అప్ సైడ్ ఎళ్ళినంక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నాము. అలానే ప్రాఫిట్ బుకింగ్ మార్కెట్‌లో జరిగింది కూడా. నెక్స్ట్ మరి ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ మనకు మార్కెట్‌లో వచ్చేసి 24,200, 24,000 అనేది సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ అప్ సైడ్‌కొచ్చేస్తే 24,500, 24,800 నెక్స్ట్ లెవెల్. దాని పైనే అప్ సైడ్. ఇది నిఫ్టీ వచ్చేసి 52,000 దగ్గర మనకు బానే వచ్చింది. 52,000 పైన మళ్ళీ 52,200, 52,500, 800 నెక్స్ట్ అప్ సైడ్ లెవెల్. నిఫ్టీ వచ్చేసి మనకు 24,200 సపోర్టు. దాని కిందకైతే 24,000 మళ్ళా 23,800 ఇలా ఉంటుంది. అప్ సైడ్ వచ్చేస్తే 24,500, 24,800 మన మార్కెట్‌లో నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలవడం వల్ల కొంచెం పాజిటివ్ న్యూస్‌తోనే మన మార్కెట్స్ అనేది అప్ సైడ్ వచ్చాయి. బట్ ఈ అప్ సైడ్ కొనసాగుతుందా? లేదా? అంటే మనకు మళ్ళీ గ్లోబల్ న్యూస్ వార్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. ప్లస్ మనకొచ్చేది న్యూస్ అనేది కొంచెం పాజిటివ్‌గా ఉంటేనే మన మార్కెట్‌లనేది పాజిటివ్‌గా టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఏది ఏమైనా గానీ మనం అనుకున్నట్టుగానే 23,500, 23,000 అనేది సపోర్ట్ లెవెల్. అదే సపోర్ట్ లెవెల్‌గా మనకు ఉంటే మనం చూడండి 23,000 నుంచి 24,300 అంటే 1,200 పాయింట్స్ అనేది అప్ సైడ్ వచ్చింది. బట్ మనం ఏమనుకున్నాము మార్కెట్ పెరిగినా కూడా ఇంత డౌన్ సైడ్ వచ్చింది కాబట్టి మార్కెట్‌లో షార్ట్ కవరింగ్ వస్తుంది కాబట్టి కొంచెం పెరిగే ఛాన్సెసే ఉంటుంది అనుకున్నాం. దానికి తోడు ఈ ఎలక్షన్స్ కూడా మనకు ప్లస్ అవ్వడంతో మార్కెట్ అనేది అప్ సైడ్ వచ్చాయి. ఇది అప్ సైడ్ వచ్చి సస్టైన్ కావాలి అనుకుంటే 24,500 పైన నిలబడితేనే మనకు అప్ సైడ్ సస్టైన్ అవుతుంది. లేదు అనుకుంటే మళ్ళీ డౌన్ సైడే వస్తుందని చెప్పేసి ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సేమ్ ఇదే. ఇప్పుడు కూడా సేమ్ అదే. ఇది సస్టైన్ అవుతుందా? కాదా? అంటే మనకు మనం హోల్డ్ చేసే దాన్ని బట్టి అంటే మార్కెట్ ఎక్కడ నిలబడుతుంది? దాన్ని బట్టి మనము నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఏందంటే 24,300 24,200, 300 మధ్యలో హోల్డ్ అయ్యేదుంటే 24,500, 24,800 అలా ఎళ్ళినప్పుడు మాత్రమే అప్ సైడ్ వస్తుంది నిఫ్టీ అనేది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52 200 దగ్గర సపోర్ట్‌లు 52,000 సపోర్ట్, 52,500, 52,800 ఇది అప్ సైడ్ వస్తే మనకు ఉండే ఛాన్సెస్ ఉంది. ప్లస్ మనకేందంటే ఎఫ్ అండ్ ఓలో వచ్చేసి ఇదివరకు వీక్లీ ఆప్షన్స్ ఉండేయి. ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ ఓన్లీ నిఫ్టీలోనే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అలాంటి అన్నిట్లలో గూడా వీక్లీ ఆప్షన్స్ తీసేశారు కాబట్టి కొంచెం మార్కెట్ అంతగా వోలటైల్‌గా ఉండకపోవచ్చు. కాబట్టి మనం కొంచెం మార్కెట్‌ని ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎలా ఉండబోతుంది అనేది. దాన్ని మనం చెక్ జేసుకుంటే తెలిసిపోతుంది. కాబట్టి మనం కొంచెం
స్టడీ చేస్తా ఉంటే మనకు మార్కెట్‌లో ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మీకు మంచి స్టాక్స్ అని చెప్పేసి అన్నాం. ఈరోజు చూడండి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1785 మనము మార్కెట్‌లో చూడండి ఇది 1260, 1270, 1240 ఇలా హోల్డ్ చేయండి అనుకున్నాము. ఈరోజు చూడండి 20 పాయింట్స్. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1785 ఇప్పుడు లైఫ్ హై దగ్గర వచ్చింది. మన ఇక్కడ 1680, 1640, 1670 నుంచి చెప్తూనే ఉన్నాం. బై చేసి హోల్డ్ చేయండి. ఎట్ ఎనీ కాస్ట్ ఎప్పుడో ఒక రోజు పెరుగుతుంది అని చెప్పేసి చెప్పాము. ఈరోజు చూడండి ఒకటే రోజు రూ. 40 పెరిగింది. మీకు మంచి స్టాక్స్ పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి మీకు ఆటోమేటిక్‌గా ఈ మార్కెట్‌లో అనేది ఈజీగా గెయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్‌లో బై చేసి ఉంచుకోవడం వల్ల మనకు మంచి స్టాక్స్‌ను బై చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా మార్కెట్ పెరిగినప్పుడు మనకు మార్కెట్‌లో గెయిన్స్ అనేది చూపెడుతుంది. కాబట్టి ఏందంటే మీకు చెప్పాను 1240, 1220, 1230 ఇక్కడ ఉన్నప్పుడు కూడా 1230 బై చేసుకొని ఉంచుకోండి అన్నాను. ఈరోజు చూడండి 1287, 1300 కూడా వచ్చింది ఈరోజు హై. కాబట్టి మంచి స్టాక్స్ మీకు ఎప్పుడు పోయినా మార్కెట్ పెరిగినప్పుడు మంచి స్టాక్స్ అనేది ఈజీగా పెరుగుతాయి. కాబట్టి బై చేసి ఉంచుకోవచ్చే బెటర్. మనకు కొన్ని స్టాక్స్ మీకు చెప్తూనే ఉన్నాం. అష్యూరియన్, బంధన్ బ్యాంక్, బయోకాన్ అన్నీ కూడా చెప్పాను. ప్లస్ నిన్నటి వీడియోలో వచ్చేసి మొనోపోలీ స్టాక్స్ అని కొన్ని చెప్పాను. ఏందంటే అవి పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి పెరిగినప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు ఈజీగా పెరుగుతది. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూస్తే నిఫ్టీ. నెక్స్ట్ రేపు 24,200 అనేది రెసిస్టెన్స్ సపోర్ట్‌గా ఉంది. 24,000 అనేది సపోర్ట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. 24,200 దగ్గర అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 24,200 పైన 24,300 పైన హోల్డ్ అయ్యేదుంటే 24,500కి వచ్చే ఛాన్సెస్ ఉంది ఈజీగా. 100, 200 పాయింట్స్‌లోనే మూవ్‌మెంట్ జరిగేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి 27థ్ ఎక్స్‌పైరీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 52,000 దగ్గర బయర్ సెల్లర్స్ ఈక్వల్‌గా ఉన్నారు. మనకు డౌన్ సైడ్ అయితే 500, 51,800, 900 గాని మామూలుగానే ఉన్నారు. కాబట్టి 51,500 సపోర్ట్‌గా ఉంది. అంటే డౌన్ సైడ్. నెక్స్ట్ అప్ సైడ్ వచ్చేసి 52,200 పైన హోల్డ్ అవుతుందని 52,500 అనేది ఉంటుంది. ఏదైనా కూడా మార్కెట్ ఇది 2 డేసే ఉంది కాబట్టి మనకు లోయర్ సైడ్ వచ్చేసి ఎక్కువ పాసిబిలిటీ అనిపిస్తుంది. 51,500 నెక్స్ట్ 51,000 అనేది ఇది స్టాక్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఎందుకంటే రెసిస్టెన్స్ ఆల్రెడీ ఈరోజు 1,000 పాయింట్స్ పెరిగింది కాబట్టి కొంచెం రేపు అక్కడక్కడే ఆగి ప్రీమియమ్స్ అనేది జీరో చేయడానికి చూస్తా ఉంటాడు. ప్లస్ కొంచెం డౌన్ సైడ్ వచ్చిందనుకోండి. అప్ సైడ్ అయితే లేదు. అప్ సైడ్ వచ్చేది ఉంటే 52,200 పైన హోల్డ్ అయ్యేది ఉంటే 52,500 ఈజీగా వెళ్ళిపోతుంది. అదేంటంటే గ్లోబల్‌గా మనకు గ్లోబల్‌గా ఉండే మార్కెట్‌ను ప్లస్ మార్కెట్ ఈ వార్ ఇష్యూస్ అనేది ఏందంటే ఇప్పుడు మార్కెట్‌లో పెరిగినప్పుడు ఏందంటే ఒక వార్ ఇష్యూస్ తీసుకొనొస్తారు. బట్ కాదు. అది విషయం ఏందంటే మార్కెట్‌లో కొంచెం ప్రౌడ్ బుకింగ్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్ ఎక్కడెక్కడ మనకు కొంచెం ప్రౌడ్ బుకింగ్ వస్తుంది. మళ్ళీ పెరిగి మళ్ళీ వస్తుందనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ లెవెల్‌లో అయితే హోల్డ్ అయ్యి కొంచెం కింది సైడ్ వస్తాయంటే మళ్ళీ సపోర్ట్ అయితే ఎక్కడ ఉంటుంది. 51,000 నెక్స్ట్ 51,500 అయితే మంచి సపోర్ట్. 52,000 దగ్గర బయర్స్ సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ ఏంది 100 పాయింట్స్ పెరగడము, తగ్గడం జరుగుతుంది. 52,200 పైన హోల్డ్ అయ్యేది ఉంటే 52,500 వస్తుంది. జస్ట్ మార్కెట్‌లో ఎక్కడ బయర్ సెల్లర్‌కు ఉండే కాంపిటీషనే మార్కెట్‌లో పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఆ బయర్స్ చేస్తున్నారా, బై చేస్తున్నారా, సెల్ చేస్తున్నారా అనేది ఒక్కటి గమనించుకుంటూ ఉంటే మనము ఈజీగా మార్కెట్‌లో చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు 25థ్ మనకప్పుడు 29థ్ జీడీపీ డాటా ఒకటుంది. నెక్స్ట్ మన మార్కెట్‌ను ప్రభావితం చేసేటియి ఏంటి అంటే నెక్స్ట్ 26థ్ ఈరోజు వచ్చేసి హోమ్ సేల్స్ ఒకటుంది. నెక్స్ట్ 27థ్ ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది 27థ్. ఈ మీటింగ్‌తోనే మార్కెట్‌లో ఫెడ్ న్యూస్ వల్ల అంటే మార్కెట్‌లో రేట్ కట్ ఉంటుందా లేదా అనే ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి కూడా మార్కెట్ అనేది కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ మన మార్కెట్ వన్ సైడ్ పెరిగినప్పుడు కొంచెం ప్రౌడ్ బుకింగ్ వస్తూ మళ్ళీ పాజిటివ్ న్యూస్ అయితే మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి అదొక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈరోజు చూడండి మన మార్కెట్‌లో వచ్చేసి అన్ని సెక్టార్స్ ఈరోజు పిఎస్యు సెక్టారు, నిఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాసు, అన్ని కన్స్ట్రక్షన్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి అన్ని సెక్టార్స్ పాజిటివే ఉన్నాయి. మార్కెట్ చూడండి ఎక్స్‌ట్రీమ్ ఫియర్ నుంచి ఫియర్‌లోకి వచ్చింది. నెక్స్ట్ మన మార్కెట్‌లో ఈరోజు ఇండెక్స్‌గా వచ్చేసి ఐటీస్ కొంచెం ఇన్ఫోసిస్ అనేది నెగెటివ్ ఉంది. చూడండి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్&టీ, రిలయన్స్, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, టీసీఎస్ ఇవన్నీ కూడా మార్కెట్‌ను పాజిటివ్ సైడ్ తీసుకొనొచ్చాయి. కాంట్రిబ్యూషన్ చేశాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి చూడండి బ్యాంక్ నిఫ్టీలో అన్నీ పాజిటివ్ ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటాక్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. ఏందంటే మంచి స్టాక్స్ మనకు లోయర్ లెవెల్‌లో దొరుకుతాయి. మీకు ఎస్‌బీఐ చూడండి 780, 790, ₹800 చెప్తున్నారు. 844 నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ 960, 970, 940 నుంచి చూసుకొని బై చేసుకోండి, హోల్డ్ చేసుకోండి వస్తుందని చెప్పేసి. బంధన్ బ్యాంక్ అదే చెప్పాను కదా మీకు. మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసుకుంటే మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది ఈజీగా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఎఫ్ఐఎస్ అని చెప్పేసి అన్నాం. ఎఫ్ఐఎస్ డాటా వచ్చేసి ఎఫ్ఐఎస్ ఈరోజు బయింగ్‌లోనే ఉన్నారు. ఎస్‌పైఎస్ ఎంత బయింగ్‌లో ఉన్నారు. మనకు 9000 చేంజ్ బయింగ్‌కొచ్చారు. బట్ ఈరోజు ఏంటంటే కొన్ని ఎంఐసీఐ ఇండెక్స్‌లో పర్చేజెస్ ఉన్నాయి. 9400 ఉన్న బయింగ్ డిఐ సెల్లింగ్ వచ్చి 6900 సెల్ చేశారు. ఈరోజు 9500 బై చేసిన మార్కెట్ పెరిగినాయి. నిన్న మొన్న చూడాలి మొన్న 1200 సెల్ చేసినా కూడా మార్కెట్స్ పెరిగే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఒక స్టాక్ నుంచి ఒక స్టాక్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. మార్కెట్‌లో బయింగ్, సెల్లింగ్ డైలీ జరుగుతుంది. కాబట్టి ఈరోజు అనేది ఇండెక్స్ బేస్డ్ మీద హెవీ బయింగ్, సెల్లింగ్ జరిగాయి కాబట్టి లార్జ్ డీల్స్ జరిగాయి కాబట్టి బయింగ్ చూపెడుతుంది. బట్ రేపు ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకు యాక్చువల్ బయింగ్‌లోకొచ్చారా? లేదు ఎలా అనేది మనకు తెలుస్తుంది. దాంట్లో మన మార్కెట్‌ను మనం ఎలా ప్రొసీడ్ కావచ్చు నెక్స్ట్ అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ బీఎస్సీలో కూడా ఇప్పుడు డెరివేటివ్స్ బీఎస్సీలో కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో కూడా బీఎస్సీ కూడా నెక్స్ట్ మనకు కొత్త స్టాక్స్‌లను ఇంట్రొడ్యూస్ చేశారు. డిసెంబర్ 13 నుంచి 2024 43 స్టాక్స్‌ను వచ్చేసి బీఎస్సీ వాళ్ళు కూడా ఇదివరకు ఓన్లీ సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ ఉండేది. బట్ వాళ్ళు కూడా ఏందంటే ఈ ఎన్ఎస్‌సిలో ఎలాగైతే ఎఫ్ అండ్ ఓ స్టాక్స్ ఉంటాయో దానిలాగానే వీళ్ళు కూడా స్టాక్స్‌లను కొంచెం ఇంట్రొడ్యూస్ చేశారు. 43 అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు ఫ్యూచర్స్. దాంట్లో వచ్చేసి అదాని గ్రీన్ సొల్యూషన్, అదాని గ్రీన్, ఆంజిల్ వన్, అపోలో ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఏందంటే మనకు ఎఫ్ అండ్ ఓ అనేది ఏంటంటే స్టాక్‌లో వాల్యూమ్స్ ఎక్కువ జరుగుతుంది. ప్లస్ ఇందులో ఎఫ్ అండ్ ఓ అనేది మేజర్‌గా వచ్చింది ఏంటిదంటే హెడ్జింగ్ పర్పస్. అంటే మీ దగ్గర ఈక్విటీ షేర్స్ ఉన్నాయనుకోండి. అది పడుతుందని జెప్పేసి మార్కెట్ అనుకున్నప్పుడు మీరు స్టాక్స్‌ను లాంగ్ టర్మ్‌కు హోల్డ్ చేసిన స్టాక్స్‌ను దాంట్లో తగ్గడం వల్ల లాస్ కాకుండా ఉండడానికి హెడ్జింగ్ పర్పస్ అనేదే మనకు ఎఫ్ అండ్ ఓ అనేది తీశారు. బట్ ఏందంటే మనం ట్రేడింగ్ చేస్తున్నాం. బట్ ఎఫ్ అండ్ ఓ అనేది ఏందంటే ఈక్విటీ స్టాక్స్ మీరు అది లాంగ్ టర్మ్ కొనుక్కునే వాళ్ళు వాటిని దబ్బున మార్కెట్ పడుతుంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికని జెప్పేసి ఈక్విటీ స్టాక్స్‌ను ఇంట్రొడ్యూస్ చేశారు. అదే ఈక్విటీ స్టాక్స్ పడుతుంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎఫ్ అండ్ ఓ స్టాక్స్‌ను ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ ఏందంటే మనం అవి కూడా ట్రేడింగ్‌కు చేస్తున్నాం. కాబట్టి అవి ఎఫ్ అండ్ ఓ ఎందుకు అంటే మేజర్ ప్యూర్‌లీ హెడ్జింగ్. అంటే ఈక్విటీ స్టాక్స్ కొన్ని వేల కొద్ది స్టాక్స్ ఉన్నాయనుకోండి. 10,000, 20,000 క్వాంటిటీ సపోజ్ ఏదైనా ఒక స్టాక్ ఉందనుకోండి. వాళ్ళు పెద్దగా ఇన్వెస్టర్స్. వాళ్ళు పడుతుంటే లాస్ అవుతుంది. అది పడుతుంటే లాస్ కాకుండా ఉండడానికని జెప్పేసి ఫ్యూచర్‌లో వాళ్ళు సెల్ చేసుకొని హెడ్జ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ పడుతుందనుకోండి, ఇక్కడ తగ్గిన అమౌంట్ అక్కడ కవర్ అవుతుంది. దానివల్ల వాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారని జెప్పేసి అవి ఇంట్రొడ్యూస్ చేశారు. మనం ట్రేడింగ్ చేస్తున్నాం. కాబట్టి మంచి స్టాక్స్ అయితే ఈక్విటీలో పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది క్రియేట్. నెక్స్ట్ మనకు గోల్డ్‌మెన్ సాచ్ అని వాళ్ళు మన మార్కెట్స్ వచ్చేసి 27,500 వస్తుంది. 27,000 ఇచ్చారు. 27,500 రావచ్చు అని 12 మంత్స్‌లో అంటే డిసెంబర్ వరకు బై డిసెంబర్ 2025 వరకు 27,500 రావచ్చు అని చెప్పేసి వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్పారు. ఏందంటే ఇది ఆల్రెడీ 2 డేస్, 3 డేస్ అవుతుంది.
దాంతోని మార్కెట్ పెరిగిందని చెప్పేసి కొందరంటారు. మార్కెట్‌లో ఏంది అంటే డౌన్ సైడ్ వచ్చింది అంటే మార్కెట్‌లో పర్చేజ్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా అప్ సైడ్ వస్తుంది. మార్కెట్ ఏందంటే మనకు 23,300 మనకి ఏదైనా గూడా మార్కెట్ ఇక్కడి నుంచి టర్న్ అవుతుంది అని జెప్పేసి ఏది కూడా ఎవరు గూడా ఫైండ్ ఔట్ చేయలేరు. కాబట్టి ఏందంటే మార్కెట్స్ పెరిగినా కొన్ని స్టాక్స్ పడతాయి. ఆహ్, మార్కెట్ పడ్డా కొన్ని స్టాక్స్ పెరుగుతాయి. కాబట్టి ఏందంటే మనం స్పెసిఫిక్‌గా ఏ స్టాక్స్‌ను ఎప్పుడు చూస్తున్నామో అవి అవైలబుల్‌లో డౌన్ సైడ్ వచ్చినప్పుడు పర్చేజ్ చేసి ఉంచుకుంటే మనకు ఈజీగా మార్కెట్ నుంచి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఏందంటే, ఎఫ్ఐఎస్ బై చేసినా, సెల్ చేసినా మళ్ళీ వస్తే బై చేస్తానే ఉంటారు. ఇప్పుడు సెల్ చేసినా మళ్ళీ నెక్స్ట్ మన మార్కెట్ బాగా ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ పెడతారు. కాబట్టి ఏందంటే, అప్పుడు మన ఆటోమేటిక్‌గా మన స్టాక్స్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఏందంటే, అంతకంటే ముందే మనం డౌన్‌లో అనిపించినప్పుడు మంచి స్టాక్స్ పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. కాబట్టి ఏందంటే, మనం డౌన్‌లో ఉన్నప్పుడు మంచి స్టాక్స్‌ని పర్చేజ్ చేసి ఉంచుకోవడం బెటర్. మనకు Okay, thank you friends. Please like, share, subscribe. Thank you. Jai Hind.